ఫ్యాక్టరీ బాధ్యత నాదే, అత్తయ్య గారి బాధ్యత కూడా నాదే. అంటే బాధ్యతలు నీ ఒక్కదానికే ఉంటాయా, మాకుండవా? మీరు నిజంగా బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారా? ఏ నీకు నేను బాధ్యతల్ని తప్పించుకునే వాళ్ళకి అనిపిస్తున్నానా? అయితే మీ భార్యగా నా బాధ్యత తీసుకోండి. ఇదిగో నువ్వు ఇలాంటి కిరికిరీలు పెట్టకు. కిరికిరే ఉంది. మీ మనసులో ఉన్న ఫీలింగ్ ని మీరు బయటకు చెప్పడానికి ధైర్యం చేయకపోతే మీ ఫీలింగ్ ని నేనే బయట పెడతాను. నా ఫీలింగా? నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయడం నా ఫీలింగ్ అని నీకెవరు చెప్పారే? ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు ఆకలేస్తుంది అని నోరు తెరిచి చెప్తాడా ఏంటి? ఏడుస్తూ తెలిసేలా చేస్తాడుగా. అబ్బా, బాగా క్యాచ్ చేశారు. బిడ్డ ఆకలేసి ఏడుస్తున్నాడో ఎత్తుకోమని ఏడుస్తున్నాడో మనకెలా అర్థమవుతుందో అలాగే భర్త మనసులో ఏముందో భార్యకు కూడా అలాగే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇదిగో ఈ సోదంతా వద్దు. చెక్ తీసుకుంటావా తీసుకోవా? నాకేం అవసరం లేదు. మీ అమ్మగారి కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి దానికి ప్రతిఫలంగా ప్రేమగా ఇవ్వాలని అనుకుంటే మీరు కాదు, అత్తయ్య గారిని ఇవ్వమనండి. ఏంటి? ఏం కావాలో చెప్పు. ఆవిడ ప్రేమ కావాలండి. ఆవిడ ప్రేమని పంచమనండి. భర్తగా నా మీద మీకు ఎంత ప్రేమున్నా దాన్ని మీరు బయటికి చెప్పరు, పంచరు. కనీసం అమ్మగా ఆవిడైనా నాకు కాస్త ప్రేమ పంచితే నాకు కాస్త ఓదార్పుగా ధైర్యంగా ఉంటుంది. నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఇంకా అర్థం కావడం లేదు గుండమ్మ. నన్ను మీరు అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. అది గాని చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతాను. ఏంటది? నన్ను ఇలా గట్టిగా తీసుకుని కౌగిలించుకున్నారనుకోండి, మొత్తం అర్థమైపోతుంది. అలాంటివేమో వద్దు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అక్కడ ఉండు. ప్లీజ్ 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 ప్లీజ్. దూరం ఉండు. నువ్వు దగ్గరగా వస్తుంటే నాకు భయం వేస్తుంది. అయ్యో మీరు ఆగండి. ఏంటే ఒక్కదానివే ఇక్కడున్నావు? ఏం లేదు. ఏమీ లేదా? ఆ గుండం ఇందాక నీకు కోటింగ్ ఇచ్చినట్టుందిగా. చూసావా? చూడలేదనుకున్నావా? పిల్లిలాగా, గోతికాడ నక్కలాగా నక్కి నక్కి చూడమేనా నీ పని? బావుందే. ఈ బుద్ధులు నాకేమైనా మొదటి నుంచి ఉన్నాయా ఏంటి? నీతో చేరిన తర్వాతే అలవాటయ్యాయి. అదెందుకు వార్నింగ్ ఇచ్చినట్టు? అత్తయ్య తనని హాస్పిటల్లో చేర్పించింది నేనే అనుకుంటుంది కదా. అది నువ్వు కాదు అని ఎందుకు చెప్పలేదని మాట్లాడింది. ఓహో, దానికి రావాల్సిన క్రెడిట్ నీకొచ్చిందని కుళ్ళుకుంటుందన్నమాట. ఈ విషయం నేనందరి ముందు బయట పెడితే నీ పరిస్థితి ఏమవుతుందని వాగుతుంది. దాన్ని చూస్తూ ఉంటే నా కడుపు రగిలిపోతుంది. ఏంటే సడన్ గా వాంతు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది లోకేశ్వరి? తిన్నది అరగలేదనుకుంటా. అసలేం తిన్నావని అరక్కపోవడానికి?
ఏమే ఆ, ఇవి కొంపతీసి ఆ వాంతులు కాదు కదా? ఆ వంతులా అంటే? నెలగాని ఏమైనా తప్పావేమోనని. ఆ? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నెల తప్పడం ఏంటి? కాపురం చేస్తుంటే నెల తప్పక ఏమవుతుందే? హ, ఆ, అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదా? మాట మాటికి ఆకలి ఏమైనా వేస్తుందా? అమ్, హ్మ్, పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? అమ్, ఆ, కొంచెం అలాగే అనిపిస్తుంది. మరి ఇంకేంటి? కన్ఫర్మ్. లోకి కంగ్రాట్స్. ఏ ఆపండి. ఈవిడ గారు క్వశ్చన్లు వేయడం, నేను ఆన్సర్లు ఇవ్వడం, ఈవిడ కన్ఫర్మ్ చేయడం, నువ్వు కంగ్రాట్స్ చెప్పడం. కంగ్రాట్స్ లేదు, కాకరకాయ లేదు. వెళ్ళండి. అది కాదే. ఏ వెళ్ళమంటుంటే. మాట మాటికి ఆకలి ఏమైనా వేస్తుందా? పుల్ల పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? మరి ఇంకేంటి? కన్ఫర్మ్. లోకి కంగ్రాట్స్. ఏంటి ఇన్నిసార్లు వాంతులు అవుతున్నాయి? ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు నేను నెల తప్పానా? లేదు, తెల్లవారగానే వాంతి ఎందుకయిందో ముందు డాక్టర్కి చూపించుకోవాలి. అత్తయ్య, హారతి తీసుకోండి. అత్తయ్య, మిమ్మల్ని. హారతులు నీ సేవలు నాకేం అక్కర్లేదు. పోయి ఇక్కడి నుంచి. ఏమైంది అత్తయ్య? ఎందుకు కోపంగా ఉన్నారు? త్వరలో ఇల్లు వదిలి వెళ్ళిపోయేదానివి. నీతో ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? అంటే ఏంటే? కామాక్షి కొంట్లో బాలేదు కదా, తన కోసం పూజలు చేసి సేవలు చేస్తే ఏమైనా కరుగుతుందేమోనని ట్రయల్ చేస్తున్నావా? దీని విషయంలో మాత్రం నాది రాతి గుండె. ఎప్పుడైతే నన్ను ఎదిరించి నాతో ఛాలెంజ్ చేశావో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ ఇంటి కోడలిగా, నా కొడుక్కి భార్యగా ఉండకూడదు అని. మీరు డిసైడ్ చేసినంత మాత్రాన అది అయిపోదత్తయ్యా. అయినా ఈ పందెంలో నేను గెలవలేనని మీరెలా అనుకుంటారు? ఎలా గెలుస్తావు? నీకిచ్చిన 2 నెలల గడువు అయిపోవచ్చింది. ఇంకా అయిపోలేదత్తయ్యా. ఏం చూసుకునే నీకింత ధైర్యం? ఇప్పటి వరకు ఏం స్టార్ట్ చేసావని? ఫ్యాక్టరీలో వర్క్ స్టార్ట్ అయిందా? ఇప్పటి వరకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? నువ్వు వేసిన డిజైన్స్ మార్కెట్లోకి వెళ్ళాయా? ఏం లేదు కదా. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి అత్తయ్య గారు. కానీ ఛాలెంజ్లో నేను గెలుస్తానని చెప్పడానికి ధైర్యం మాత్రం మీ వల్లే వచ్చింది. ఆయన్ని వదిలి వెళ్ళడం అంటే
నా ప్రాణాలు వదిలేయడంతో సమానం. అయినా మీతో నేను ఓడిపోతే నేను ఆయన్ని విడిచిపోతానని గట్టిగా చెప్పడానికి కారణం మీరిచ్చిన ధైర్యమే. మీరే నాకు ఇన్స్పిరేషన్ అత్తయ్య. మీ అత్తే నీకు ఇన్స్పిరేషనా? అదేలాగే. ఏం చేయాలో, జీవితంలో ఎలా నడవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో మామయ్య గారు ఒకనాడు ఉన్నప్పుడు ఆయనకి ధైర్యం చెప్పి మా అత్తయ్య గారు ఒంటి మీదున్న నగల్ని తీసిచ్చి ఆయన వ్యాపారాన్ని స్టార్ట్ చేయించారు కదా. ఆనాడు మామయ్య గారికి అత్తయ్య గారు ఇచ్చిన ధైర్యమే ఆయన్ని లైఫ్లో సక్సెస్ అయ్యేలా చేసింది. సేమ్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు అత్తయ్య గారి వల్లే నాకు కలిగింది. అంటే ఏంటే, ఈ ఛాలెంజ్ లో మా అక్క ఓడిపోయి నువ్వు గెలుస్తావని మా అందరినీ ఎగతాళి చేస్తున్నావా? నేను ఎవ్వరిని ఎగతాళి చేయట్లేదు అత్తయ్య. నా పని నేను చూసుకుంటున్నాను. కాకపోతే మీరే పదే పదే ఛాలెంజ్ గురించి గుర్తు చేస్తూ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అని రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోతే ఏం చేస్తావే? ఏం చేయగలవు నువ్వు? ఇప్పటి వరకు అన్ని విషయాల్లో నువ్వు గెలిచినా సరే పందెల్లో నువ్వు గెలవలేవు. ఒకవేళ నువ్వు పందెంలో గెలిచినా నా కొడుకు మనసైతే గెలవలేవు. అత్తయ్య, ఒకనాడు చంద్రమండలం పైన కూడా మనిషి కాలు పెట్టడం జరగదు అన్నారు. కానీ జరిగింది కదా. ఎప్పటికీ జరగవు అనుకున్నవి చాలా జరిగాయి. అయినా ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగిన విషయాలెందుకు? మన ఇంట్లోనే జరిగిన ఒక విషయం చెప్తాను. మా నాన్నకి మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదంట. అలాంటి ఆయన ప్రేమించారు, ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నారు. కాబట్టే కదా నేను పుట్టాను. మా తాతయ్య ఎప్పుడు అంటుంటాడు, గుండమ్మ, నీ జీవితాన్ని చూస్తుంటే మీ అమ్మ జీవితాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది అని. మా అమ్మ జీవితంలో ఒక ఆనందం రాగానే వెంటనే ఇంకొక కష్టం వచ్చి పడేదంట. నా జీవితంలో కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ మా తాతయ్య చెప్పినట్టు నాది మా అమ్మ జాతకమే అయితే ఆవిడికి మా నాన్న దగ్గరైనట్టు నాకు మీ అబ్బాయి కూడా దగ్గరవుతారత్తయ్య. కానీ నేనుండగా అది జరగనివ్వనే. ఏమైందమ్మా? దాని మీద ఎందుకు అరుస్తున్నావు? నేను అరవడం కాదురా, అదే నన్ను అరిపిస్తోంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తోంది. అత్తయ్య, అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? హారతి ఇవ్వడానికి వస్తే అనవసరంగా ఈ టాపిక్ స్టార్ట్ చేసింది మీరే కదా. టాపికా? ఏ టాపిక్? అదేం లేదు బాబు, ఈ అత్తాకోడళ్ళు చేసుకున్న ఛాలెంజ్ ఉంది కదా, దాని గురించే మాట్లాడుతున్నారు. నువ్వు దాని కొంగు పట్టుకుని తిరుగుతావని తెగ బిల్డప్లు ఇస్తోందిరా. రే ఆది, అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఛాలెంజ్లో గనక ఇది ఓడిపోతే నువ్వు విడాకులు ఇస్తావు కదా?
ఏంట్రా మాట్లాడవు? అత్తయ్య, నేను ఓడిపోతేనే కదా ఆయన నాకు విడాకులు ఇవ్వాల్సింది. కానీ ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోకూడదని ఆయన కూడా కోరుకుంటున్నారు. నేను గెలవాలని బ్లెస్ కూడా చేశారు కదండి. అంటే ఆయన నాతో విడిపోకూడదు అని కోరుకుంటున్నట్టే కదా. ఆయన నన్ను ప్రేమిస్తున్నట్టే కదత్తయ్య. ఓస్ని, ఇది నన్ను ఇరికించేసింది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఒరే ఆది, ఏంట్రా అది మాట్లాడుతుంది? అది అంటే ఈ పోటీలో మీ అమ్మ ఓడిపోయి నీ భార్య గెలవాలని కోరుకుంటున్నావా? ఈ లోకేశ్వరి ఎటుపోయింది? ఈ టైంలో ఉండుంటే ఏదైనా పుల్లెట్టి గొడవ పెద్ద చేసుండేది. ఛే, ఎంత పనిచేసింది. నిన్నేరా మాట్లాడవే. నీకు నేను కావాలా, అది కావాలా? అబ్బా అమ్మా, ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? మీ ఇద్దరి మధ్య ఇంకా చాలా టైం ఉంది కదా. ఏదైనా ఉన్నా మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అదత్తయ్య మ్యాటరు. నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు రెస్ట్ తీసుకోండి. నెలగాని ఏమన్నా తప్పావేమోనని. కాపురం చేస్తుంటే నెల తప్పక ఏమవుతుంది? ఏంటిది వాళ్ళంతా చెప్తున్నట్టు? ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయ్యానా? లేదు, అలా కాకూడదు. భగవంతుడా, అలాంటిది ఏమీ లేకుండా చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసే కిట్ కావాలి. ఓకే మేడం. లోకేశ్వరి ఏంటి ఇక్కడ ఉంది? లోకేశ్వరి,
ఈయనొచ్చారేంటి ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానో తెలిస్తే అమ్మో. ఏంటి నువ్వు మెడికల్ షాప్కి వచ్చావు?